హాయ్ అండి. ఈరోజైతే స్పెషల్ ఆంధ్ర స్టైల్ అండ్ ఓల్డ్ రెసిపీ అయిన ఈ ఆమ్లెట్ పులుసు ఎలా తయారు చేయాలో చెప్తాను. మీరు అనుకున్న ఆమ్లెట్ పులుసులా కాదండి, అంటే ఎగ్ వేసి ఆమ్లెట్ వేసి పులుసు పెట్టేలా కాదు. ఇది కొంచెం డిఫరెంట్గా ఉంటుంది. ట్రై చేస్తే కనుక చాలా బాగుంటుంది. ఒకసారి ట్రై చేసి చూడండి, స్కిప్ చేయకుండా వీడియో మొత్తం చూడండి. ఫస్ట్ అయితే శనగపిండి తీసుకోవాలండి. దీంట్లోకి పసుపు, కారము, సాల్ట్ వేసేసుకొని తర్వాత దీన్నంతా బాగా మిక్స్ చేయాలి. ఇలాగా బాగా మిక్స్ అయిన తర్వాత దీంట్లోకి అయితే మనము కొంచెం వంట సోడా వేసుకోవాలి. అంటే మనము పులుసులో వేసినప్పుడు అది ప్లఫీగా పొంగి మనం తినడానికి మరీ ఫ్లాట్గా కాకుండా కొంచెం ఉబ్బిలా ఉండడానికి కొంచెం వంట సోడా వేస్తున్నాను. వేసేసి దీన్ని అయితే బాగా మిక్స్ చేయండి. ఇప్పుడు వాటర్ వేసుకొని కొంచెం ఇలా మిక్స్ చేసుకోండి. మరీ ముద్దలా ఉండకూడదు, అలాగని మరీ పలుచగా ఉండకూడదు. ఎందుకంటే మనము పలుచగా ఎక్కువ చేస్తామంటే మనము ఎగ్స్ వేసిన తర్వాత ఇంకా పలుచగా అయిపోద్ది. కాబట్టి కొంచెం ఇలాగా మనము అరటికాయ బజ్జీకి కన్సిస్టెన్సీ ఎలా ఉంటుంది అలాగా మిక్స్ చేసుకోండి. ఇలా మిక్స్ చేసేసుకున్నాం కదా, ఇప్పుడు ఎటువంటి లంప్స్ లేకుండా చూసుకోండి. ఈ టైంలో మీరు కొంచెం సాల్ట్ కూడా అడ్జస్ట్ చేసుకొని చూసుకోవచ్చు. తర్వాత ఎగ్స్ వేసుకోండి. అయితే 2 ఎగ్స్ వరకు వేసుకున్నానండి. ఈ మాత్రం శనగపిండికి ఈ 2 ఎగ్స్ సరిపోతుంది. కొంచెం శనగపిండి ఎక్కువ తీసుకుంటే కనుక ఒక 3 to 4 ఎగ్స్ వరకు వేసుకోండి. చాలామంది ఎగ్ ఆమ్లెట్ పులుసు ఓన్లీ ఆమ్లెట్ వేసేసి దాన్ని పులుసులా చేస్తారు. అది మనకి పులుసులో తిన్నప్పుడు మనకి అంత తిన్నట్టు అనిపించదు, ఎందుకంటే సాఫ్ట్గా అయిపోతుంది కాబట్టి. కానీ ఇలా శనగపిండిలో ఎగ్ మిక్స్ చేసుకొని దాన్ని ఆమ్లెట్ లాగా అంటే ఒక అట్లా వేసుకొని దాన్ని పులుసు పెట్టుకుంటే చాలా బాగుంటుంది. ఇక్కడ ఆంధ్ర స్టైల్ అయితే చాలామంది ఇలాగే తయారు చేస్తారండి. చాలా టేస్టీగా ఉంటుంది. దీన్నైతే మనము ఇలా ఎగ్స్ వేసిన తర్వాత మిక్స్ చేసుకోవాలి. బాగా మిక్స్ అయిన తర్వాత దీన్ని ఒక అట్లా వేసుకోవాలి. అలాగని మరీ పల్చగా వేసేద్దండి. ఈ మాత్రం మందం ఉంటే సరిపోతుంది. ఇలా రౌండ్గా వేసేసుకొని దీన్నైతే మీడియం టు లో ఫ్లేమ్ మీద ఫ్రై చేసుకొని చూస్తారు కదా, ఎయిర్ బబుల్స్ ఎంత బాగా వచ్చినాయో వంట సోడా వేయడం వల్ల. తర్వాత దీన్ని కొంచెం ఆయిల్ స్ప్రెడ్ చేసేయాలి. ఇది చాలా తొందరగా అయిపోతుందండి. వెంటనే దీన్ని మనకి రోస్ట్ అవుతుంది కాబట్టి మీరు లో ఫ్లేమ్ మీద పెట్టుకొని ఈ అట్టనైతే వేసుకోండి. చూసారు కదా, మనకి వెంటనే కలర్ వచ్చేస్తుంది, తొందరగా అయిపోతుంది కూడా. ఇది ఇలాగా ఎగ్ కర్రీస్లోకే కాకుండా మనము ఈవినింగ్ టైము స్నాక్గా కానీ లేకపోతే మార్నింగ్ బ్రేక్ఫాస్ట్గా కానీ, బ్రేక్ఫాస్ట్లో అయితే కొంచెం ఉల్లిపాయ, పచ్చిమిర్చి, కొత్తిమీర అన్నీ వేసుకొని కూడా చేసుకోవచ్చు. కొంచెం పలచగా వేసుకోవాలి. మనం పులుసు కాబట్టి మాత్రం మందమే వేసుకుంటే సరిపోతుంది. ఇలా నేను ఒక 2 అట్లు వరకు వేసుకున్నానండి. వేసేసుకొని దీన్ని అయితే అట్లని అయితే రెడీ చేసేసుకున్నాను. ఇలా చేసుకున్నాక ఇది కూడా రెడీ అయిపోయిన తర్వాత ఇలాగా మనము కట్ చేసుకోవాలి వీటిని. చూసారు కదా, నేనైతే కొన్ని అయితే ట్రయాంగిల్ షేప్లో, కొన్ని అయితే స్క్వేర్ షేప్లో కట్ చేసుకున్నాను. ఇలా కట్ చేసేసుకోవాలి. చాలా బాగుంటుందండి. పిల్లలు కూడా చాలా ఇంట్రెస్ట్గా తింటారు. ఏదో కొత్తగా ఉంది రెసిపీ అనేసి పిల్లలు కూడా ఇంట్రెస్ట్గా తింటారు. మనకి లంచ్ బాక్స్ రెసిపీగా కూడా సింపుల్గా అయిపోతుంది, పిల్లలు కూడా నచ్చే విధంగా ఉంటుంది. కాబట్టి ఖచ్చితంగా ట్రై చేయండి. చూస్తారు కదా, ఇలా ట్రయాంగిల్ షేప్లో ఒక అట్టు అయితే నేను కట్ చేసుకున్నాను. ఇంకోటేమో ఇలాగా స్క్వేర్లా కట్ చేసుకున్నాను. మీకు ఎలా నచ్చితే అలా చేసుకోవచ్చు. చిన్న చిన్న ముక్కలుగా కూడా కట్ చేసుకొని వేసుకుంటారండి. అలా కూడా మీరు వేసుకోవచ్చు. మనకి తినడానికి ఇలా కంఫర్టబుల్గా ఉంటుంది. అంటే మనకి ఇలా కొంచెం పెద్దవి చేసుకుంటే కనుక తిన్నామన్న ఫీలింగ్ అయితే ఉంటుంది ఆమ్లెట్ లాగా. తర్వాత వీటిని రెడీ చేసుకుని పక్కన పెట్టేసుకుందాం. ఇప్పుడు మనం కర్రీకి అయితే ఉల్లిపాయ, పచ్చిమిర్చిని అయితే ఫ్రై చేసుకోవాలి. ఇలాగా ఫ్రై చేసుకొని కొంచెం గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు మీడియం ఫ్లేమ్ మీద దీన్ని అయితే ఫ్రై చేసుకోవాలి. ఇది కొంచెం వేగిన తర్వాత దీంట్లోకి అయితే 2 పెద్ద సైజు టమాటాలని తీసుకొని వేసుకోవాలి. చిన్నవైతే ఒక 4 వరకు వేసుకోండి. అంటే పులుసు కర్రీల్లోకి మనకి ఎక్కువ టమాటా ఉంటే దాని టేస్ట్ అయితే అద్భుతంగా ఉంటుంది. కాబట్టి ఇలాగా ఇదంతా బాగా వేగి టమాటా కూడా బాగా మగ్గేంత వరకు దీన్ని అయితే మగ్గించుకుందాం. నేనైతే కొంచెం చింతపండు అయితే నానబెట్టుకొని రెడీగా ఉంచుకున్నానండి. చూసారు కదా, టమాటో ఉల్లిపాయ బాగా మగ్గిపోయింది. ఇలాగా మనకి స్మాష్ అవ్వాలి టమాటో కూడా. చూసారు కదా, మగ్గిన తర్వాత ఇప్పుడు మనము దీంట్లోకి ఒక్కొక్కటిగా వేసుకుందాం. ఫస్ట్ అయితే పసుపు వేసుకోవాలి. తర్వాత
కారం, అంటే పులుసు కర్రీలోకి కొంచెం కారం ఎక్కువ ఉంటే బాగుంటుంది కాబట్టి కారం కూడా వేసేసుకోండి. మనకి పులుసు కర్రీ అంటే గరం మసాలా పొడి వేయం, కానీ దాని టేస్ట్ కొంచెం పెంచడానికి గరం మసాలా పొడి ప్లేస్లో ధనియాల జీలకర్ర పొడి వేసుకోవాలి. ధనియాల జీలకర్ర పొడి ఏ పులుసు కర్రీలోకైనా, నాన్ వెజ్ అన్నా, అంటే చేపల పులుసు కానీ, ఎటువంటి పులుసు రెసిపీస్, ఎగ్ పులుసు కానీ, వంకాయ లేకపోతే ములక్కాడ, ఎటువంటి పులుసుల్లోకైనా కొంచెం ధనియాల జీలకర్ర పొడి వేసుకుంటే దాని టేస్ట్ అయితే వేరే లెవెల్లో ఉంటుందండి. ఖచ్చితంగా ట్రై చేయండి. ఇదంతా కొంచెం ఫ్రై అయిన తర్వాత మనం నానబెట్టుకున్న చింతపండుని పులుపు తీసుకొని ఇలాగా మనము వేసుకోవాలి. కొంచెం వాటర్ అయితే ఎక్కువ వేసుకోండి. పులుపు ఫస్ట్ వేసినా కొంచెం వాటర్ అయితే ఎక్కువ వేసుకోండి. ఎందుకంటే మనము ఆమ్లెట్ వేయగానే ఈ మనం వేసుకున్న అట్లు వేయగానే అది చాలా పీల్చేసుకుంటుంది పులుసునంతని, కాబట్టి కొంచెం పులుసు ఎక్కువ ఉండే విధంగానే చూసుకోండి. నెక్స్ట్ కొత్తిమీర, కరివేపాకు వేసుకొని తగినంత ఉప్పు వేసుకొని దీన్ని అయితే మరిగించుకోవాలి. చూసారు కదా, బాగా మరిగి ఇలాగా కొంచెం ఆయిల్ పైకి వస్తుంది అన్నటప్పుడు అట్టు ముక్కలు వేసేసుకొని దీన్ని అంతా బాగా మిక్స్ చేసి కొంతసేపు మగ్గనివ్వాలి. మనకి ఇంకోటి ఏంటంటే ధనియాల జీలకర్ర పొడి ఎలాగో పులుసు కర్రీలో కరివేపాకు కూడా, కొత్తిమీరతో పాటు సమానంగా కరివేపాకు ఫ్లేవర్ కూడా చాలా బాగుంటుందండి. కరివేపాకుని కూడా మిస్ చేసుకోవద్దు. నేను ప్రతి కర్రీలోకి కొత్తిమీరతో పాటు కరివేపాకు కూడా వేస్తాను. హెయిర్కి కూడా చాలా మంచిది. తర్వాత చూసారు కదా, కొంతసేపు తర్వాత మనకి పులుసు అయితే బాగా మరిగింది, ఆయిల్ అంతా పైకి తేలిపోయింది. ఇప్పుడు చూసారు కదా, పులుసు ఇంకా మనకి చిక్కగా అవ్వాలి. ఏ పులుసు అయినా కొంచెం ఇంత పలుచగా ఉంటే అంత బాగోదు, కాబట్టి కొంచెం చిక్క అవ్వాలి. కానీ ఈ ఆమ్లెట్ పులుసుకి అయితే ఇలాగ ఉన్నప్పుడే మనము దీన్ని చూసుకొని దింపేసుకోవాలండి. ఎందుకంటే నేను ముందరే చెప్పాను కదా, మనకి ఈ అట్టు పులుసు అనేది వాటర్ని ఎక్కువ పీల్చేస్తుంది, అంటే పులుసుని మొత్తం పీల్చేస్తుంది. కాబట్టి మనం తినడానికి ఒక గ్రేవీ కర్రీ లాగా ఉండకుండా కొంచెం ఏదో దగ్గరగా ఫ్రై లాగా అయిపోతుంది. కాబట్టి కొంచెంసేపటి తర్వాత చల్లారిన తర్వాత చూసారు కదా, ఈ మాత్రం పులుసు అయితే మనకి మిగిలింది. ఇంకా బాగా చల్లారిందంటే ఇంకా చిక్కగా అయిపోతుంది. కాబట్టి పులుసుగా ఉన్నప్పుడు, అంటే పలుచుగా ఉన్నప్పుడే దింపేసుకోండి. అంతేనండి, సింపుల్గా ఎగ్ ఆమ్లెట్ పులుసు రెడీ అయిపోయింది. నచ్చితే కనుక లైక్ చేసి షేర్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి. నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. పక్కనున్న బెల్ ఐకాన్ క్లిక్ చేస్తే నేను ఏ రెసిపీస్ పెట్టినా కొత్త రెసిపీస్ మీ వరకు వస్తాయి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.